చాలా వృద్ధురాలు, 85 years దాటిపోయి ఉంటుంది. నడిచేటప్పుడు ఇలా వంగిపోయి నడుస్తారనమాట. మొత్తం ఇలా కిందికే చూస్తారు ఆల్మోస్ట్గా. చాలా ఆరోగ్యం అస్సలు బాగుండదన్నమాట. అయితే మాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేశాక ఆవిడ రోజు ఒక 6-7 గంటలు భగవన్ నామ స్మరణ చేస్తారు. విష్ణు సహస్రనామం రోజు 2 పూటలు చదువుకుంటారు. గీతా పారాయణ చేస్తారు, అన్నీ చేస్తారు. ఒకసారి నాకు ఫోన్ చేశారు, అమ్మమ్మ యొక్క ఆరోగ్యం అస్సలు బాగాలేదు, ఫోన్ చేసి ఆవిడ యొక్క ఆరోగ్యం బాగా అవ్వాలి, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నానని చెప్పు అని అన్నారనమాట. అస్సలు అంటే అస్సలు బాగాలేదండి ఆరోగ్యం. అప్పుడు మేము ఫోన్ చేశాం. ఫోన్ చేసి మీకోసం ప్రార్థన చేస్తామండి, మీ ఆరోగ్యం బాగా అవ్వాలి అని అంటే ఆవిడ అన్నారు, ఆరోగ్యం కోసం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఈ ఆరోగ్యంలో తక్కువ ఎక్కువ అవుతూనే ఉంటుంది. నేను భగవంతుని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, మా ఆచార్యులు చెప్పిన విషయాలన్నీ మాకు గుర్తుండాలి, చనిపోయే చిట్ట చివరి క్షణంలో ఆ స్వామి యొక్క ఆ స్మరణ నాకు రావాలి అని దండం పెట్టుకో, ఆరోగ్యం గురించి దండం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి. నిజంగా ధార్మికమైన చింతన ఎవరికైనా ఉందనుకోండి, వారు ఎప్పుడూ కూడా నాకు వచ్చే కష్టం అని అనుకోరండి. వచ్చే ఒకటే కష్టం ఏంటో తెలుసా అండి, భగవంతుణ్ణి విస్మరించటమే నిజమైన కష్టం జీవుడికి.